హెచ్ఐవి ఎయిడ్స్ పై విస్తృతమైన అవగాహన కల్పిస్తూ మారథాన్ రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశాలతో ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానం నుంచి వేదాయపాలెంలోని నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి విగ్రహం వరకు 5K రన్ నిర్వహించారు. ఇక యువతీ యువకులు నపుంసకులు 3 విభాగాలుగా బహుమతులను నిర్ణయించి పరుగును నిర్వహించారు. ఇక జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం, వైద్యారోగ్య శాఖ, స్పోర్ట్స్ అథారిటీ, రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరుగును జిల్లా వైద్యాధికారి జెండా ఊపి ప్రారంభించారు. ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని డాక్టర్ ఖదర్ వలీ తెలిపారు. ఇక ప్రథమ స్థానంలో ప్రతిభ చూపిన వారు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే మారథాన్ రన్ కు అర్హత సాధించినట్లుగా తెలిపారు. విజేతలకు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్దనే నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి. ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటిది దాని మీద భారీ ఎత్తున అవేర్నెస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనం రీసెంట్గా కూడా మన కాంపిటీషన్ వక్తృత్వ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది ఆర్ఐఓ గారు వారు యొక్క సమక్షంలో. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క 5K రన్ని మనం మన గౌరవ డిఎంహెచ్ఓ గారి యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు మనం కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం ఏపీ శాఖ మరియు న్యాకో యొక్క సౌజన్యంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా ఎయిడ్స్ గురించి మనం అవగాహన అనేటువంటిది తెలియచేయాలి. ఎయిడ్స్ ఏ విధంగా వస్తుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది, దాన్ని ఎలా నివారించుకోగలగాలి మనం అనేటువంటి దాన్ని, ఒకవేళ ఈ యొక్క టెస్టింగ్ రేట్ని కూడా మనం పెంచాలి అనేటువంటిది, టెస్టింగ్ రేట్ పెంచినట్లయితే ఆటోమేటిక్గా కేసులు కూడా వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఇది 17 నుంచి 20 సంవత్సరాలు ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోటీల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. తర్వాత మెయిన్గా ఈ ఎయిడ్స్ అనేటువంటిది 2017లో ఒక చట్టం కూడా వచ్చింది. ఆ చట్టం గురించి కూడా పిల్లలందరికీ కూడా తెలియాలి అనేటువంటి